ఆయన డ్రీమ్ అయితే ఉంది ఆయనకు. అంటే 10 ఏళ్ల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్‌తో సహా కేటీఆర్, హరీష్ రావు, కవిత వీళ్ళంతా, సంతోష్ రావు వీళ్ళందరూ గూడా బాగా అక్రమంగా ఆస్తులు కూలబెట్టి లక్షల కోట్లు సంపాదించుకున్నారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా సార్? అదే ఇప్పుడు ఎవరైతే అంటారో హ్మ్. వాళ్ళని కోర్టుకి ఇడ్చాలి. హ్మ్. బీఆర్ఎస్ చేయలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే నోరున్నది కదా అని, వాక్ స్వాతంత్రం ఉన్నదని ఏది పడితే అది మాట్లాడద్దు. అవినీతి ముద్ర వేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ తలలో ఒక ఎంట్రికంత ఆధారం చూపెడుతున్నారు వాళ్ళు. ఇన్ని ఎంట్రికలు ఉంటాయి కదా. అవినీతి అనేది ఒక తల అనుకుంటే ఒక చిన్న ఎంట్రికంత ఆధారం రేవంత్ రెడ్డి చూపెట్టిండా, బీజేపీ చూపెట్టిందా, మోడీ చూపెట్టిండా? కాళేశ్వరము రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి? రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాయి, అవును. కాగ్ దగ్గర ఉన్నాయి. మరి అవినీతి మీద ఒక్క కేసు ఎందుకు పెట్టలేదు? ఘోష్ కమిటీ 660 పేజీల రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ డబ్బులు తిన్నట్టుగా ఎక్కడన్నా సాక్ష్యం చూపెట్టిండా? అంటే ఊరికే అనడం కాదు. నేనేమంటున్నా 9.5 సంవత్సరాల పాలనలో ఈ పాలకులు ఎవరైతే కేసీఆర్తో పాటుగా ఆడున్న 17 మంది మంత్రులు, ఆయనతో కలిపి 18 మంది, తర్వాత ఆయన పీరియడ్లో ఉన్న బ్యూరోక్రాట్స్, ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీ, ఎవరి మీదనైనా ఒక కంప్లైంట్ పడ్డదా వీళ్ళు అవినీతి పాల్పడ్డారని? ఏసీపీ ఏమన్నా వీళ్ళ మీద వేసిందా? కావాలని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇంజనీర్లను ఇవాళ కాళేశ్వరంలో అవినీతి జరిగిందని నమ్మించడం కోసం బట్టగాల్చి మీదేస్తున్నారు. మురళీధర్ గారు, ఆయన వయసు అయింది, 80 సంవత్సరాలు ఉంటాడు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇదే గవర్నమెంటు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడే మీ సేవలు అవసరం అని చెప్పి 2 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇచ్చింది. మరి ఆయన అవినీతి పరుడైతే కిరణ్ కుమార్ రెడ్డి కనబడలేదా? కేసీఆర్ గారు ఆయనను 10 సంవత్సరాలు, ఎందుకంటే ఆయన ఒక సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసరే కాక మొత్తం గ్రిప్ ఉన్నది, ఆయన సబ్జెక్టు మీద బాగా పట్టున్న వ్యక్తి. ఎవరు ఏది రాసినా అట్లా గుడ్డిగా సంతకం పెట్టే మనిషి కాదు ఆయన. ఆయన తీసుకుపోయి ఇలా చెంచల్గూడ జైల్లో పెట్టారు. దానివల్ల ఏమైతే చెప్పండి? ఆయన శారీరకంగా మానసికంగా నష్టం చేస్తే ఏమైనా ఉపయోగం ఉంటుంది రేవంత్ రెడ్డికి? అది కూడా ఏంది, కేసీఆర్ను దోషిగా చూపెట్టడం కోసం. వాళ్ళ అబ్బాయి మంచి సంపాదనలో ఉన్నాడు, ఆయనకు రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఈయన కూడా ఒక 40 సంవత్సరాలు ఈఎన్సీగా సిఈగా పనిచేశాడు. ఇప్పుడు ఉదాహరణకు శ్రీనివాస్ గారు కోకాపేటలో, నేనే 97లో ఒక వ్యక్తి ల్యాండ్ కొంటానంటే ఆయనతో పోయినా, 3 లక్షలకి ఎకరం అన్నారు. 3 లక్షలకి ఎకరం ఉన్న ల్యాండ్ ఇవాళ 100 కోట్లు 70 కోట్లు పోయింది. ఇప్పటి రేటు అప్పటి భూములకేసి 2000 కోట్లు తిన్నాడని చెప్పి ఇట్లా ఆరోపణలు చేయడం ఎట్లా కరెక్ట్ అయింది? ఇప్పుడు ఆయన ఆస్తులు లెక్క పెడతారు, ఇవాళ మార్కెట్ వాల్యూ లెక్క కడతారు ఏసీబీ వాళ్ళు. ఆయన ఉన్నది ఎప్పుడు 40 ఏళ్ళ కింద, అప్పుడు ఎంత త్రో అవే ప్రైస్. 30,000 ఎకరం కొంటే అలా 100 కోట్లు అయింది. 50,000 కోట్లు ఉన్నాయి కాళేశ్వరంలో ఇంజనీర్ల దగ్గర అని చెప్పి కూడా కాంగ్రెస్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, ఎల్ఎన్టీ వాడు ₹1 అయ్యాడు. మేడిగడ్డ కట్టింది ఎల్ఎన్టీ. మేడిగడ్డ ఎల్ఎన్టీ వాడు చిన్న జూనియర్ ఇంజనీర్ దగ్గర నుంచి ఈఎన్సీ దాకా మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్టు చూపెట్టండి, ఎక్కడైనా ఆధారము, దేనికైనా సిద్ధం. వాడు ఎల్ఎన్టీ అన్నోడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ తన దగ్గర పనిచేస్తే వాళ్ళ ఇంజనీర్లకు జీతాలు ఇస్తాడు తప్ప ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఎవరికి రూపాయలు లంచం వేయడు. ఒక విషయం సార్, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్న ఇప్పుడు సిఎస్ రామకృష్ణారావు, ఆయన ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. సో ఆయన పేరు ఎక్కడ కాళేశ్వరం కనిపించలేదని చెప్తున్నారు. ఉన్నది పీసీ కోస్ దానిలో ఉన్నది, ఫైనాన్స్ సెక్రటరీ అని ఉంటుంది. బట్ చాలా మంచి పర్సన్ అతను. ఆయన ఇవాళ ఒక్కటైతే రేవంత్ రెడ్డి చేసిన ఒక మంచి పని ఏంటంటే ఆయన చీఫ్ సెక్రటరీ చేయడం. ఆయన మీద నాకు ఎటువంటి ఆక్షేపణలు లేవు. ఈజ్ అ నైస్ మంచి పర్సన్. 9.5 సంవత్సరాల్లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3.5 రెట్లు 4 రెట్లు పెంచిండు. అంటే 29,000 కోట్లు ఉన్న ట్యాక్స్ ఆదాయాన్ని 1,12,000 కోట్లకు తీసుకుపోయినట్టే, 3.5 లక్షల కోట్లున్న జిఎస్డిపిని 13.5 లక్షల కోట్లకు తీసుకుపోయినట్టే రామకృష్ణారావు పాత్ర లేకుండా జరుగుతుందా? సరే, ఒక మంచి అడ్వైజర్ ఉన్నాడు ఆయనకు. ఆ రోజుల్లో రాజారెడ్డి గారు అని ఉండేవాడు. అటువంటి వ్యక్తి యొక్క సలహాల ప్రకారంగా ఆయన ఆ వ్యవస్థను గాడిలో పెట్టాడు. అంటే ఆయనను కూడా ఖచ్చితంగా వాళ్ళ మిగతా ఐఏఎస్లంతా కూడా మీరు తప్పుకోవాలి, పదవి విరమణ చేయాల్సిందే, మీరు పదవిలో ఉండడానికి అర్హత లేదని సాటి ఐఏఎస్లు కూడా అంటున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అంటే అలీబాబా దొంగల ముఠాలో ఆయన ఒక నిజాయితీ పడని చెప్తాను నేను.